ఇవాళ మోదీ గారి బర్త్డేకి డీజేటీ గారు ట్వీట్ చేశారు. అదే ట్రూత్ సోషల్ పోస్ట్. నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని రాస్తూనే, నరేంద్ర థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఇన్ స్టాపింగ్ యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ అని ఆయన రాస్తే, దానికి మోదీ గారు రెస్పాండ్ అవుతూ థ్యాంక్ యూ అది ఇది చెప్పి, యూఎస్కి భారతదేశానికి ఉండే రిలేషన్షిప్ని కమిటెడ్గా ముందుకు తీసుకెళ్ళడానికి మీలాగే నేను కూడా ఉన్నాను, మీకు మేము సపోర్ట్ చేస్తాం ఎక్కడ మీరు యుక్రెయిన్కి ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ తెచ్చుకునే మీ ఇనిషియేటివ్స్లో అని. ఇక్కడ ఆయన ఎక్కడ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అని రాయలేదు. అసలు రష్యా కానీ పుతిన్ గారి ప్రస్తావన కూడా తీసుకురాలేదు, జస్ట్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అని రాశారు. నౌ దీస్ ఆర్ మెజర్డ్ వర్డ్స్. ఇక్కడ రెండు డిడక్షన్స్ మనకు ఉన్నాయి. ఇవాళ మనకి యూఎస్ ఎంత ఇంపార్టెంట్, రష్యా కూడా అంతే ఇంపార్టెంట్. రష్యాతో మనం బిజినెస్ చేస్తున్నాం, వాళ్ళు ఆపమన ఎంతమంది ప్రపంచం మొత్తం చాపమన మనం ఆపట్లేదు. దాంతోపాటు డీజేటీ గారిని కూడా ఆయన ఫేస్ వాల్యూలో ఇప్పుడు భారతదేశంతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇండియా ఇస్ మై ఫ్రెండ్, నరేంద్ర ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు ఆయన. సో అలా అని చెప్పి మనం క్షమించే ఇచ్చా అంటే అక్కడ ఒక చిన్న మెలికుంది. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అని. అంటే మనం చెప్పడం, మనం ముఖ్యంగా చెప్పడం మనం 100 చెప్తాం. మనం కుదిరితే ప్రపంచం అంతా నా కిందే ఉందంటారు డీజేటీ గారు. కాకపోతే మనం ఏం చేస్తామనేది ఇంపార్టెంట్. ట్రంప్ గారు ఏమంటారు, భారతదేశంతో మాకు మంచి టైస్ ఉన్నాయి అంటారు. అట్ ద సేమ్ టైం చిట్టగాంగ్లో, అదే మన బంగ్లాదేశ్లో షా అమానత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ లొకేషన్ మేము చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది మయన్మార్కి భారతదేశానికి చాలా దగ్గరగా ఉండే స్పేస్ ఇది. ఇక్కడ నిన్నే యూఎస్ ఆర్మీ సడన్ గా దిగింది. ఏదో పెసిఫిక్ ఏరియా అని చెప్పి ఒక సివిల్ మిలిటరీ ఎక్సైజ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు బయటికి చెప్తున్నారు. కానీ ఆ స్కేల్ మనకు వచ్చి జూమ్ ఇన్ చేసి వస్తే 120 మంది దిగారు సుమారు అప్రాక్సిమేట్లీ. Look at the latest development. A US Air Force plane landed in Chittagong on Sunday. This is a C-130J Super Hercules. అమెరికాకి సంబంధించిన మిలిటరీ పక్కనే బంగ్లాదేశ్లో. అండ్ రీసెంట్గా వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని కూడా పేరు పెట్టారు. యూఎస్ ఆర్మీ పెసిఫిక్ డెప్యూటీ కమాండింగ్ జనరల్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మార్చిలో ఒక మాట అన్నాడు ఇదే సంవత్సరం. ఇది అన్నింటినీ కలిపి మీరు ఒకసారి చూడాలి. లెఫ్టినెంట్ జనరల్ జోయల్ పి ఓవెల్ అతని పేరు. కరెక్ట్గా పలికేనా లేదో తెలియదు కానీ ఆయన అంటాడు, ఆయన ఈ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో ఒక రీజనల్ స్టెబిలిటీ ఉండాలి, అందుకని బంగ్లాదేశ్ డిఫెన్సెస్ చాలా బలపడాలి, ఆర్మీ చాలా స్ట్రాంగ్ అవ్వాలి, వాళ్ళు ట్రైన్ అవ్వాలి, దానికి మేము ఉన్నాం, అందరం కలిసి బంగ్లాదేశ్ చాలా స్ట్రాంగ్ గా చేయాలని చెప్పి ఆయన అన్నారు. C-130J సూపర్ హెర్క్యులెస్ అని చెప్పి మీరు ఒకసారి ఇమేజ్ చూడండి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీంట్లో సడన్ గా దిగి ఏవో మిలిటరీ ఎక్సర్సైజ్ గట్రా చేస్తారు. భారతదేశం చాలా కీన్ గా గమనిస్తుంది. దీన్ని మన న్యూస్ పేపర్స్ కూడా చాలా విపరీతంగా కవర్ చేసి, అది ఎకనామిక్ టైమ్స్ అవనివ్వండి ఏదైనా. అగైన్ ఈ టైంలో అమెరికా ఇలా దిగడం, మయన్మార్ తో హాస్టైల్ గా ఉంది. సరే భారతదేశం పరిస్థితి ఏంటి, మిలిటరీ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం, ఒక అఫెన్సివ్ లో వెళ్తాం డీజేటీ గారు చెప్పడం, ఇదంతా యాదృచ్ఛికం కాదు కదా. ఇలాంటి టైంలో ఫోన్ చేసి బర్త్డే విషయం చెప్పారని చెప్పి కాంట్ లెట్ అవర్ గార్డ్స్ డౌన్ అని చెప్పి జియో పొలిటికల్ ఎనలిస్టులు కూడా చెప్తున్నారు. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే మొత్తం క్రిస్టల్ క్లియర్ గా మాడుకుందాం. ఎవ్రీ సింగిల్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్. అది ట్రేడ్ పరంగా అయ్యుండొచ్చు, డిఫెన్సెస్ పరంగా అయ్యుండొచ్చు. దేన్ని మనం ఐసోలేటెడ్ గా చూడకూడదు. హోవర్డ్ లుట్నింగ్ వచ్చి ఏమంటాడు ఇప్పుడు, ఆయన కామర్స్ సెక్రటరీ ఆయన వైట్ హౌస్ కి, మీరు మా కార్న్ కొనాల్సిందే, మాకు డ్యామ్ గేట్లు ఎత్తండి, మేము మా కార్న్ అదే మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా మీ దగ్గర పంపిస్తాం అని ఒక పక్క ఆయన అంటుంటే, ఇదిగో ఒక పక్క అమెరికన్ ట్రూప్స్ దిగుతున్నాయి బంగ్లాదేశ్లో మన పక్కనే. ఇన్ఫాక్ట్ షేక్ హసీనా గారు ఉన్నప్పుడు దీని గురించి ఆవిడ మాట్లాడారు. షీ వాజ్ వెరీ క్లియర్. అఫ్ కోర్స్ ఆవిడ అమెరికాతో ఫ్రెండ్లీగా ఆ టైంలో ఉండేవాళ్ళు కానీ అప్పుడప్పుడు, బట్ అమెరికా వాళ్ళ ఆర్మీ బేస్ అక్కడ బంగ్లాదేశ్లో పెడదాం అనుకుంటుంది, అది మనకు మంచిది కాదు అని మాట్లాడిన వ్యక్తి ఆవిడ. దింపేశారు ఆవిడని. ఇవాళ ఆవిడ కూర్చోట్లేదు కదా, జనాలు ఎలెక్ట్ చేయని వ్యక్తి మొహమ్మద్ యూనస్ కూర్చున్నాడు. రేపు పొద్దున డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఆయన మాత్రం అమెరికాకి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు ఆయన. సో ఆ దేశం ఆయన ఇప్పుడే దించాలనుకోదు. ఆయన ఎంత పిండితే అంత బెటర్ అనుకుంటుంది. సరే సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి 20% టారిఫ్ అంటున్నారు. మన మీద 50% ఉంటే వాళ్ళ మీద 20%. అక్కడ కూడా మేము ఇంకా బాగా తగ్గిస్తాం, మేము మీరు కంగారు పడకండి, మమ్మల్ని నమ్మండి, మేము అడిగింది చేయండి అని యూఎస్ చెప్తుంది. ఇన్ని ఫ్రీగా యూఎస్ ఎందుకు ఇస్తుంది అనే డౌట్ మీకు వస్తే, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్ అని చెప్పి హెన్రీ కిసింజర్ గారు ఆ రోజే చెప్పారు. జియో పాలిటిక్స్ లో ఎప్పుడు ఏది ఎవరికి ఫ్రీగా ఇవ్వరు. సో బంగ్లాదేశ్ నుంచి అమెరికా ఏం కోరుకుంటుందో ఇవాళ వీడియోలో మనం మాట్లాడాలి. అది మనకి మన భద్రతకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి జరిగే లోకల్ ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ అయినా అందరికీ అర్థమైనట్టు ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త మంది రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్ రైట్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా, జల్సా అనే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, దాంట్లో ఒక సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంట్లో ఆయన విలన్, ఆయన పేరు టక్కని గుర్తురాట్లేదు, ఆయన బయటకు వస్తారు జైలు నుంచి, లేదా కోర్టు నుంచి, జైలు నుంచి బయటకు వస్తుంటారు. ఎవరో రిపోర్టర్ అడుగుతాడు ఆయన, మీరు చాలా డేంజరస్ కదా, మీరు ఇది చేస్తారు అది చేస్తారంటే, నేను అంత డేంజరస్ అయి ఉంటే నువ్వు ఇంత ధైర్యంగా నా దగ్గర వచ్చి ఈ క్వశ్చన్ అడగలుగుతావా, అడిగి అంత హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతావా అంటాడు ఆయన. ఇది నేను ఎందుకు చెప్పానంటే, రీసెంట్ ప్రెస్ ఇంటరాక్షన్ లో డీజేటీ గారిని చూస్తే ఈయన గుర్తొచ్చారు నాకు. ట్రంప్ గారిని చూస్తే ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్ అయినా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు అమెరికన్ ప్రెసిడెంట్ కదా, మీరు అన్ని బిజినెస్ మీరు ఎలా చేస్తారు, పాకిస్తాన్తో క్రిప్టో అంటారు, భారతదేశంలో కానీ ఇతర దేశంలో కానీ ట్రంప్ టవర్స్ అంటారు, $5-6 బిలియన్ మీరు సంపాదిస్తున్నారు కదా ఈ టర్మ్ లోనే, అన్ని బిజినెస్ మీరు ఎలా చేస్తారంటే, నేను కాదు నా కొడుకు చేస్తానని చెప్పి ఫస్ట్ ఆయన చెప్పాడు. should be engaged in so much business activity. Well, I'm really not. My kids are running the business. I'm here.
అప్పటికే కోపం లోపల కట్టెలు తెంచుకుంటుంది. ఆయన తట్టుకొని కొంచెం జాగ్రత్తగా చెప్పి మాడుతున్నాడు. ఆయన ఇంకా మైక్ ముందు పుష్ చేస్తారు, ఆయన కొంచెం కాలింది. ఏ దేశం నుంచి నువ్వు అని అడిగాడు ఆయన. సార్ ఆస్ట్రేలియా నుంచి అని నేను చెప్పగానే, మీ లీడర్ నన్ను కలుస్తున్నాడు ఇంకొన్ని రోజుల్లో, నువ్వు ఈ మాటలు ఏవైతే మాట్లాడడం ఈ దేశానికి భంగం కలిగేలా ఉన్నాయి, నీ మీద కోపం నీ దేశం మీద చూపించకుండా నువ్వు చూసుకో అని డీజేటీ గారు చెప్తూ, మీ లీడర్తో కూడా నేను నీ గురించి స్పెసిఫిక్గా చెప్తా నేను అన్నాడు ఆయన. గట్టిగా మాడితే బెదిరించాడు ఆయన. జనరల్ గా వేరే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఇంత బిజినెస్ చేస్తుంటే కొంచెం పుష్ బ్యాక్ వస్తుంది, జనాలు మాట్లాడితే కొంచెం భయపడతాడు ఆయన. బట్ డీజేటీ గారికి భయం ఎక్కడిది, ఆయనకి లోపల ఈగో ఎంత తారాస్థాయికి చేరిందంటే, అలాంటి డీజేటీ గారే భారతదేశం గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు ఆయన. ముఖ్యంగా మన లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు. కానీ పాకిస్తాన్ పరిస్థితి ఆలోచిస్తేనే కొంచెం నాకు నవ్వు వస్తుంది. అది ఎందుకు నేను చెప్తాను. సెల్ఫ్ గోల్ క్వాజా అని మనం మాడుతుంటాం కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా సెల్ఫ్ గోల్ వేస్తుంటాడు. మేము అమెరికన్ డర్టీ వర్క్ చేసాం, నువ్వు దగ్గరికి వెళ్ళి అంటాడు. Well, we have been doing this dirty work for United States for about 3 decades, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళి మా మిలిటరీకి అంత పవర్ లేదని అనేస్తాడు, ఏదో ఒకటి అనేస్తుంటాడు ఆయన. అలాగే ఇప్పుడు ఇంకో సెల్ఫ్ గోల్ బుట్టలోకి, ఆ సెల్ఫ్ గోల్ లైన్లోకి ఇంకో వ్యక్తి చేరాడు పాకిస్తాన్ నుంచి. ఆయన పేరు ఇషక్ ధర్. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఆయన రీసెంట్గా అల్ జజీరాలో ఒక ఇంటరాక్షన్ జరుగుతుందైంది. అవతల వ్యక్తి ఇన్నో క్వశ్చన్ అడిగాడు. ఏమని, భారతదేశానికి పాకిస్తాన్కి ఆల్మోస్ట్ యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధం ఆగిపోయినప్పుడు ఏదైనా థర్డ్ పార్టీ మీడియేషన్ జరిగిందా లేదా, వేరే దేశం వచ్చి ఆపిందా అని వాళ్ళు యుఎస్ఏ మైండ్లో పెట్టుకుని అడిగితే, లేదండి ఎటువంటి దేశం లేదు, మేమిద్దరే మాడుకున్నాం, ఈ సీజ్ ఫైర్ కి వేరే దేశాలకి సంబంధం లేదని కరాఖండిగా చెప్పాడు ఆయన. News updates coming in where a big confession by Pakistani Deputy Prime Minister has been made. Pakistan has admitted that India refused third party role in ceasefire talks. Ishaq Dar. ఈ మాట ఈ మాట దాటి డీజేటీ గారి చెవిలో పడే ఉంటుంది, ట్రంప్ గారు వినే ఉంటారు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మీరు అలా పక్కన పెట్టండి. రీసెంట్గా మనకి షేబాజ్ షరీఫ్ ఉన్నాడు కదా, ఆయన 3 దేశాలు వెళ్ళే పర్యటనలో ఉన్నాడు ఆయన. నంబర్ 1 సౌదీ అరేబియా, నంబర్ 2 యునైటెడ్ కింగ్డమ్, నంబర్ 3 అమెరికా. ఇప్పుడు ఈ 3 దేశాలకి పాకిస్తాన్కి ఒక కామనాలిటీ ఉంది. అది ఏంటి అంటే, 3 దేశాల ముందు రుమాలు పరిచింది పాకిస్తాన్. 3 దేశాల నుంచి గిఫ్ట్స్ లో డబ్బులు తీసుకుంది. సో అలా బిగ్ డాడీస్ ని కొంచెం సంతోషపరచాలని చెప్పి ఈయన వెళ్తున్నాడు అఫీషియల్ విజిట్స్ మీద. సరే సౌదీ అయిపోయింది, యూకే అయిపోయింది, యూఎస్ వెళ్తాడు కదా, అక్కడ ఈ ఓవెల్ ఆఫీస్ మీటింగ్ ఉండాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది పాకిస్తాన్ అయినప్పటికీ. అది ఎందుకంటే సౌత్ ఆఫ్రికా రామఫోజా గారిని లేదా జెలెన్స్కీ గారితో ఎలా మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్ గారు, అలాగే టీవీలో ఈ అల్ జజీరా ఇంటర్వ్యూ కొట్టి మీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఏదో అంటున్నాడు కదా, అదే ఏ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ లేదని చెప్పి, దాని మీద మీరు ఏమంటారు అని షేబాజ్ షరీఫ్ గారిని స్పాట్లో పెడితే మంచి టీఆర్పీ వస్తుంది. ప్లస్ డీజేటీగా రాజమహేష్ చూపించుకోవడానికి ఒక మంచి స్కోప్లో ఉంటుంది. పాకిస్తాన్ నా కాళ్ళ కింద ఉంది అని అమెరికా చూపించుకోవడానికి. సో ఇట్ బి ఎ నైస్ ఫనీ నైస్ లాఫింగ్ గ్యాగ్, పాప్కార్న్ అది పట్టుకొని మనం కూర్చోవచ్చు అన్నట్టు. ఇషక్ ధర్ ఎవరని చెప్పి మీ మైండ్ అని మీరు పాడు చేసుకోకండి. నేను టక్కని మీకు గుర్తొచ్చేస్తుంది. రీసెంట్గా మనం సింధూర్ వీడియోలో అవి చేసినప్పుడు ఒక మాట అన్నా నేను. పార్లమెంట్లో నిలబడి, అది పాకిస్తానీ పార్లమెంట్లో నిలబడి ఏఐ జనరేటెడ్ టెలిగ్రాఫ్ ఇమేజ్ ఉంటుంది కదా, డైలీ టెలిగ్రాఫ్ అని చెప్పి యూకే న్యూస్ పేపర్ అది, ఆ ఇమేజ్ చూపించి పాకిస్తాన్ ఇస్ ద అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ద స్కైస్ అని చెప్పి మాట్లాడాడు కదా. దాన్ని మన పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా చేశారు. బాబు ఇది ఏఐ ఇమేజ్ రా నాయనా అని చెప్పింది. దట్ సేమ్ క్యూట్ లిటిల్ బాయ్ ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసింది. అందుకే ఐ కీప్ సేయింగ్ మన ఫారెన్ పాలసీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే, మనం లేనప్పుడు, మనం లేని పక్షంలో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మన ముందుకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అది మనతో మాట్లాడినప్పుడు, మన గురించి మాట్లాడినప్పుడు. ఇది నేను ఎందుకు చెప్పానంటే, అమెరికాస్ ట్రూ కలర్స్ స్లోలీ కమింగ్ అవుట్. అమెరికా ఎప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ నే పెట్టుకుంటుంది దాని ముందు, విచ్ ఇస్ గుడ్. దాన్ని నేనేం కంప్లైంట్ చేయను. ఏ దేశానికి నా దేశపు సెల్ఫ్ ఇంట్రెస్టే ముందు ఉండాలి. కాకపోతే దానికి మ్యానిపులేట్ చేయడం, ఫ్రెండ్లీగా ఉండే దేశాన్ని దూరం పుష్ చేయడం, వాళ్ళు మా కాళ్ళ కింద పడుంటారనుకోవడం చాలా తప్పు. ఇక్కడ అదే రాంగ్ క్యాలిక్యులేషన్ జరిగింది. దీనికి అమెరికా నుంచి రోజు కూడా వచ్చి పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటారు వీళ్ళందరూ. ఇండియా మీద నోటికి వచ్చింది మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. స్కాట్ బెసెంట్, పీటర్ నవారో, హోవర్డ్ లుట్నిక్, ఇలా రకరకాల జనాలు ఉన్నారు. ఇందులో ఈ హోవర్డ్ లుట్నిక్ ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే భారతదేశం మా బేరానికి వస్తుంది, డీజేటీ గారితో మాట్లాడుతుంది, సారీ చెప్తుంది, అప్పుడు డీజేటీ గారు ఆలోచిస్తారు వీళ్ళతో ఎలా డీల్ చేయాలి అని. భారతదేశం ఇవాళ కాకపోతే రేపైనా మమ్మల్ని సారీ అడుగుతుంది అని కరాఖండిగా చెప్పిన అదే హోవర్డ్ లుట్నిక్. 1.4 బిలియన్ భారతీయులు ఉన్నారు కదా, 140 కోట్లు. మా జిఎంఓ కార్న్ మీరు ఎందుకు కొనట్లేదు, కొనడానికి మీకు ఏంటి ఆ నొప్పి అని వాళ్ళు అడుగుతున్నాడు. ఏంటి నా సడన్ గా మొక్కజొన్న పొత్తుల గురించి మాట్లాడుతున్నాడు. అది అంత ఇంపార్టెంటే యూఎస్ కంటే, అంతకన్నా ఇంపార్టెంటే. ఇవాళ యూఎస్ ఎక్స్పోర్ట్స్ లోనే $15 బిలియన్ ఓన్లీ కార్న్ నుంచి వెళ్తుంది. $15 బిలియన్, చిన్న అమౌంట్ కాదు కదా. ఇన్ఫాక్ట్ భారతదేశం అంటే ఒక పెద్ద దేశం ఈ మొక్కజొన్న పొత్తులు కొనడం మనం మొదలు పెడితే ఈ $15 బిలియన్ ఇంకెన్ని $1 బిలియన్ వెళ్తుందో యూఎస్కే తెలుసు. అయినప్పటికీ మనం ఎందుకు కొనం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉంది, వీ హ్యావ్ ఇనఫ్. మన రైతులను మనం ముందు పెట్టుకోవాలి. నెంబర్ 2, ఒకే దేశం మీద మనం కానీ డిపెండ్ అయితే, ఇది మంచి సరసమైన ధరలకు వస్తున్నాయి కదా అని మనం తీసుకుంటే, రేపు పొద్దున వాళ్ళ డ్యామ్ గేట్లు కట్టేస్తే, మేము ఇవ్వం, మాకు సంబంధం లేదని చెప్పేస్తే మనం ఎటు వెళ్తాం అప్పుడు మీరే చెప్పండి ఒకసారి. మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్ గా. అండ్ నెంబర్ 3, ఆ పేరులోనే ఉంది జిఎంఓ. ఇవాళ రోజున 2025లో ప్రపంచంలోనే హైయెస్ట్ స్కేల్లో జిఎంఓ ఫుడ్స్ మనం కన్స్యూమ్ చేస్తున్నాం. అది భారతీయులుగా జనరల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు అలా కన్స్యూమ్ చేయడం వల్ల ఎటువంటి పర్యవసానాలు వస్తాయని మనకి ఇప్పుడే తెలియదు. ఒక 10, 20, 30, 40 కొన్ని డికేట్స్, దశాబ్దాలు అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఏంటి జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని. ఎందుకంటే ఆర్టిఫిషియల్ గా మోడిఫై చేసిన ఇవి. అలాంటి ఫుడ్ ట్రంప్ గారు ఈగో సాటిస్ఫై అవ్వాలని చెప్పి మనం ఎందుకు ఇమీడియట్ గా తీసేసుకోవాలి? అది మీరు ఒకసారి ఆలోచించండి మీరు. అందుకని 3 కారణాలు మనం ముందు పెట్టుకొని ప్రస్తుతానికి మనం హోల్డ్ చేస్తున్నాం. ఏదో
ఏదో రోజు మనం డ్యామ్ గేట్లు ఎత్తుతాం. కార్న్ అంటే మనం తినే కార్న్ మాత్రమే కాదు, కార్న్ మనం రకరకాల వేస్ లో వాడుతుంటాం. అది మనం తినే కాన్ఫ్లెక్స్ అయి ఉండొచ్చు, పౌల్ట్రీకి మనం ఇచ్చే ఫీడ్ అయి ఉండొచ్చు. చికెన్ ఫర్ ఎగ్జాంపుల్, మనం చికెన్ తినే కన్సంప్షన్ పెరిగింది అనుకోండి, సడన్ గా మన డొమెస్టిక్ మార్కెట్ లో సరిపోవట్లేదు, ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, అప్పుడు ఎక్కడో మనం బయట నుంచి తెప్పించుకోవాలి. అలా తెప్పించుకుంటున్నప్పుడు మా అమెరికాని మీరు ముందు పెట్టండి, ముందంజలో నిలబెట్టండి, మా దగ్గర మీరు కొనండి అని చెప్పి హోవర్డ్ లూట్నిక్ అనేవాడి ఆవేదన. నేను ఆబ్వియస్లీ విల్ హ్యావ్ 2 చాయిస్ అని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. టారిఫ్లు కట్ చేయడానికి ఈ కార్న్ అనేది మనకు సొల్యూషన్ లా కనబడితే, ట్రేడ్ నెగోషియేటర్స్ మన భారతదేశానికి వచ్చారు కూడా, మన 16th వచ్చినట్టున్నారు, 16th 17th, ఆయన పేరు ఏదో ఉంటది, ఆయన పేరు బ్రెండన్ లించ్ అని చెప్పి భారతదేశం నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది మనకి. దీన్ని ఒక 6th రౌండ్ ఆఫ్ అఫీషియల్ డిస్కషన్ లో మీరు తీసుకోకండి, జస్ట్ ఎవరి డిస్కషన్ వాళ్ళు చేశారు, భారతదేశ రిప్రజెంటేటివ్, అమెరికన్ రిప్రజెంటేటివ్ అని. సో ట్రేడ్ ఈజ్ ఆఫ్ చేయడానికి మనం చూస్తున్నాం. దాంట్లో ఈ కార్న్ వాళ్ళు పెట్టి, సరే మీరు రష్యన్ ఆయిల్ కొంటే మీరు కొనండి, కాకపోతే మా కార్న్ మీరు తెచ్చుకోవాలి, మీరు ఇంపోర్ట్ చేయాలి అని అడుగుతారు. ఆ రోజు మనం ఏం చేయాలి? ట్రేడ్ కోసం కార్న్ మీద కాంప్రమైజ్ అవ్వాలా? లేదు, సమస్య లేదు, మన రైతులను మనం ముందు పెట్టాలా? జిఎంఓని మన దేశంలోకి రానివ్వకూడదా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ రాయండి. ఎందుకంటే జియో పాలిటిక్స్ ఇస్ వెరీ 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 గ్రే. ఏది కంప్లీట్ రైట్ ఆన్సర్ అని ఉండదు. ఎక్కడ డ్యామేజ్ తక్కువ జరుగుతుందో మనం చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు తగ్గాల్సి వస్తుంది. ఫైనల్ గా మనం ఏ డెసిషన్ మనం తీసుకున్నా మన దేశాన్ని మనం ముందు పెట్టినట్టు ఉండాలి, కానీ ఏదో అమెరికాని సాటిస్ఫై చేసినట్టు ఉండకూడదు అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే వరల్డ్ రైట్ నౌ ఇస్ వెరీ షేకీ గ్రౌండ్స్ మీద నిలబడి ఉంది ఇవాళ. చుట్టూ ఒకసారి మీరు చూసినా కూడా అంకారా నుంచి ట్రెమర్స్ వినబడుతున్నాయి మనకి, టర్కీ నుంచి. వాళ్ళ భయం ఏంటి? ఇప్పుడు ఇజ్రాయెల్ రీసెంట్ గా ఖతార్ మీద కొట్టింది కదా, అలాగే మా మీద కూడా కొడితే ఏంటి పరిస్థితి అని. దీనికి రీసెంట్ గా బెంజమిన్ నెతన్యాహు గారు, మార్కో రూబియో, అమెరికా నుంచి ఈయన పేరు మనం మాడుకున్నాం కదా, మనకి ఎలా అయితే అజిత్ దోవల్ గారు ఉన్నారో అక్కడ అమెరికాకి ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన పక్కన నిలబడి మాట్లాడుతూ, ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా, వాళ్ళ వరకు ఉగ్రవాదులు అంటే హమాస్, ఈ హమాస్ ఏ దేశంలోకి నక్కి దక్కున్నా మేము ఆ దేశంలోకి వెళ్ళి కొడతామని చెప్పి ఆయన కరాఖండిగా చెప్తున్నారు. I didn't hear a great cry of wrongdoing to these countries, even though they weren't harboring terrorists. They didn't even harbor them, as is the case in other cases. The terrorists happened to be on that soil, and we acted, which is what democracies do, including సో అందుకని ఇవాళ కొంచెం టర్కీకి భయం పట్టుకుంది. అండ్ ప్లస్ టర్కీ ఇస్ వెరీ గార్డెడ్ రైట్ నౌ. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ ఇది కానీ ఎంత వీక్ గా ఉన్న ప్రస్తుతానికి, మన శత్రువుకి మనం ఎప్పుడు వస్తామో తెలియకపోయినా మనం వస్తామని ఖచ్చితంగా తెలిసినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే టర్కీ వాళ్ళు ఉంది కాబట్టి ఖచ్చితంగా అమెరికా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏంది ఇది మా మీద కొడితే ఇలాగే ఖతార్లో కొట్టినట్టు, దోహాలో కొట్టినట్టు ఏంటి పరిస్థితి? 4th we will exercise Article 4 of NATO అని చెప్పి. Article 4 కి Article 5 కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. Article 5 అంటే ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్ అని. నేటోకి సంబంధించిన ఏ దేశం మీదైనా, ఏ దేశమైనా వచ్చి ఏదైనా దాడి చేస్తే అన్ని దేశాలు కలిసి వచ్చి ఆ దేశం మీదకి అగేన్స్ట్ గా వెళ్తాయి. కానీ ఏదైనా దేశం మీద కంప్లైంట్ చేస్తే ఆ దేశానికి ఏం చేయాలని చెప్పి అన్ని దేశాలు కలిసి కూర్చొని మాడుకుంటే అది Article 4 అది. దాన్ని కానీ ఇన్వోక్ చేసే టర్కీ అమెరికా డైలమాలో పడిపోతుంది. ఎందుకు? ఇజ్రాయెల్ అంటే అమెరికాకి సంబంధించి చాలా క్లోజ్ అలై, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించి ఆయన చాలా పర్సనల్ గా తీసుకుంటారు ఇజ్రాయెల్ని. అలాంటి ఇజ్రాయెల్ మీద తన సొంత నేటో దేశమైన టర్కీ వచ్చి కంప్లైంట్ చేస్తే ఇజ్రాయెల్ మీదకి వెళ్తాడా? ఆయన వెళ్ళడు. మళ్ళీ ఈగో హర్ట్ అవుతుంది. ఆ ఈగోని ఎక్కడ చూపిస్తాడు? సాఫ్ట్ టార్గెట్స్ ఇగో ఇవే, భారతదేశం గానీ, బ్రెజిల్ గానీ ఇలాంటి దేశం మీద చూపించి టారిఫ్ అంటున్నాడు ఆయన. దట్స్ వై కీప్ సేయింగ్, జియో పాలిటిక్స్ లో ప్రపంచంలో ఎక్కడ ఏది ఎలా జరిగినా కూడా అన్ని ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ముఖ్యంగా డీజేటీ లాంటి ప్రెసిడెంట్ అమెరికాకు ఉన్నప్పుడు, ప్లస్ యెమెన్ అవనివ్వండి, ఇరాన్ అవనివ్వండి, పాలస్తీన్ అవనివ్వండి, సిరియా అవనివ్వండి, లెబనాన్ అవనివ్వండి, ఇలా ప్రతి దేశం మీదకి ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేసింది. ఇప్పుడు ఇస్లామిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కలిసి గట్టిగా ఓ దగ్గర చేరి, లేదు ఇజ్రాయెల్ పని పట్టాల్సిందే అని అందరూ కలిసి డిసైడ్ అవుతే అక్కడ కంప్లీట్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. అండ్ యూఎస్ విల్ అగైన్ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ దేర్. అక్కడ కూడా మనం దృష్టి పెట్టాలి, ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎంత అమెరికా కింద ఉన్నా కూడా అల్టిమేట్లీ దేశాలన్నీ కలిసినప్పుడు పాకిస్తాన్ కూడా కాలర్ పట్టుకొని లాగుతాయి, నువ్వు కూడా రా కూర్చో అని. ఎందుకంటే రేపు పొద్దున్న హమాస్ వాడు వెళ్ళి అక్కడ పాకిస్తాన్ లో దొరికాడు అనుకోండి, ఇజ్రాయెల్ మా మీదకి ఎప్పుడు వస్తుందని చెప్పి పాకిస్తాన్ కూడా డౌట్ ఉంటుంది కదా. ఈ మధ్యన ఇజ్రాయెల్ పాకిస్తాన్ కి పడట్లేదు కూడా, మాట అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాకిస్తాన్ ని ఎలా ఇది చేసిందో, అవమానించిందో వీడియో చేశాను నిన్న. మరి అలాంటప్పుడు అసలే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పెట్టుకున్న డీజేటీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఊరుకుంటారా? ఆ పని మీద ఉన్నాడని ప్రపంచం మొత్తానికి ఒక అఫెన్స్ లో ఉన్నా నేను, నాది డిఫెన్స్ కాదు, నా దేశం నాది అఫెన్స్ అని ఒకటికి బజార్ చెప్తున్నాడు కదా. Defense. What are we defense? Why are we defense? So it used to be called the Department of War. అలాంటి గేమ్స్ ఎలా అయితే ఆయన రష్యాతో ఆడో, ఇజ్రాయెల్తో ఆడో, అలాగే భారతదేశంతో కూడా ఆడకూడదు అని ఆయనకు మెసేజింగ్ మనం ఎలాగైనా పంపించాలని చెప్పి నేను భావిస్తున్నా. దాని మీద మీరే ఉంటారు? ఆయన ఎన్ని విధాలుగా ట్రై చేశాడు లాస్ట్ 3-4 months గా భారతదేశానికి కొంచెం టు బెండ్ ఇట్ ఆన్ ఇట్స్ నీస్ అని. ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ ట్వీట్ లో కూడా రష్యా పేరు పెట్టేసి భారతదేశాన్ని మీరు ఆపడానికి తెగ ప్రయత్నిస్తున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తారు, దానికి థ్యాంక్ యూ నరేంద్ర అని ఆయన అంటున్నారు కదా. ఇది రష్యన్స్ వింటారు, మనం కూడా థ్యాంక్ యూ చెప్పేసి వదిలేస్తే రష్యాని కొంచెం మనం దూరం పెట్టినట్టే అని చెప్పి మనం కూడా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అని కొంచెం స్పెసిఫిక్ గా సెపరేట్ గా రాసింది. దానికి రెస్పాన్స్ ట్వీట్ ఏదైతే ఉంటుందో, మనకి ఇవాళ రష్యా ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అలై. అది అమెరికా కమ్యూనికేట్ అయిపోయింది కాబట్టి ఐ డోంట్ నో ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, ఈ నెక్స్ట్ రాబోయే 1-2 months లో
ఇదే డీజేటీ గారు ఎలాంటి కాల్స్ తీసుకుంటారు. మీరు ఆయనదే మీరు ఫస్ట్ టైం చూస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే మనకి చాలా ఇంపార్టెంట్ మనం తీసుకున్న కీ డెసిషన్ మేకింగ్ ఆయన పర్ఫెక్ట్ గా నిలబడ్డాడు ఆయన. మరి ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి ఏం మారింది అంటే నేను ఐ డోంట్ వాంట్ స్పెక్యులేట్, నా దగ్గర ఒక థియరీ ఉంది కానీ అది ఏదైనా సాలిడిఫై అయి బయట వస్తేనే నేను వీడియో చేస్తాను దాని మీద. బట్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు దాన్ని కాదనలేరు, తప్పించలేరు. బంగ్లాదేశ్ ని సొంతం చేసుకుందాం ఇవన్నీ డీజేటీ గారి ఆలోచనలు కాదు. సెకండ్ టైం ఆయన పవర్ లోకి వచ్చినప్పుడు హీ వాజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్. ఖచ్చితంగా ఆయన పవర్ లోకి రావాలంటే ఆయన కన్నా మీద ఉండే వాళ్ళ మాటలు వినాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన చూపిస్తున్న హాస్టిలిటీ కూడా దానికే కారణం అని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి ఎంతవరకు నిజం మనకు సమయం సమాధానం చెప్తుంది. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది రెండు విషయాలు. పాయింట్ నెంబర్ 1, ట్రేడ్ టాక్స్ కి సంబంధించి ఎటువంటి డిస్కషన్ నడుస్తాయి, మన నేషనల్ ఇంట్రెస్ట్ ని మనం ముందు పెట్టి ఎటువంటి కీ డెసిషన్ మనం తీసుకుంటాం, ఎవరిని అఫెండ్ చేయకుండా మోస్ట్లీ ఆ అఫెన్స్ అని తగ్గించి డ్యామేజ్ తగ్గించి. నెంబర్ 2, డిఫెన్స్ పరంగా మన చుట్టూ ఏదైతే ఇన్స్టెబిలిటీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారో అది ఎవరో ఏంటో పక్కన పెడితే అన్ని దేశాలు మీరు చూడండి, మన చుట్టూ ఉండే ప్రతి దేశం ఇవాళ ఏదో ఒక ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్. కొత్తగా బంగ్లాదేశ్ వాళ్ళ అండర్లోకి తీసేసుకొని తద్వారా భారతదేశానికి ఏదైనా నష్టం కలిగించడానికి చూస్తే చాలా ఇబ్బంది మనకి. సో ఎటువంటి విపత్తికైనా మనం కొంచెం ముందే రెడీగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు అక్కడ సంబంధించి బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది మన భారతదేశానికి వచ్చి ఉంటున్నారో తెలుసా మీకు? ఇన్ఫాక్ట్ అమెరికా అంత దారుణంగా లేదు సిచ్యువేషన్. చేతుల్లో తుపాకులు వచ్చేసి జనాలు చంపేసి బయట వచ్చే వాళ్ళని ఆల్రెడీ జైల్లో పెట్టుకున్న వాళ్ళు బయటకు వదిలేసి మెక్సికన్స్, క్యూబన్స్, ఎల్ సాల్వడోర్ నుంచి ఇలా రకరకాల దేశాల నుంచి వచ్చేసి ఉండిపోయి అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా వైలెంట్ గా మారుతున్నారు. ఇక్కడ వైలెన్స్ రాకముందే మనం ముందే రెడీ ఉండాలి. ఆ బార్డర్ దగ్గర ఎటువంటి డ్రామాలు క్రియేట్ చేయడానికి చూసినా దాన్ని మనం అంతే ధీటుగా ఎదుర్కోవాలి. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే బంగ్లాదేశ్ నుంచి మనకి ఎటువంటి ఇరిటేషన్ వచ్చినా యుఎస్ ట్రూప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండి మరి యుఎస్ తో మనం సైన్ చేసిన ఏదో ఒక డీల్ మనం అబెయన్స్ లో పెట్టాలి. అది కొమ్కాసా, బెక్కా ఏదైనా అవనివ్వండి. ఎందుకు మనం వాళ్ళతో షేర్ చేయాలి? ఆర్మీ బేస్ లో ఇంత హాస్టైల్ గా బిహేవ్ చేస్తుంటే. ఇది నేను చెప్తున్న మాట మాత్రమే కదా, థింక్ ట్యాంక్స్ ఉంటాయి కదా, జియో పొలిటికల్ థింక్ ట్యాంక్స్, అక్కడ నుంచి కూడా వస్తుంది ఇదే మాట. వాళ్ళకి వాళ్ళ మెడిసిన్ మనం టేస్ట్ చూపించేదాకా వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తున్నారంటే ఏదో ఒకటి మనం హాస్టైల్ గా ఉండాలి. నాట్ టు ద ఎక్స్టెంట్ దట్ ఆయన పాడి చేసుకుంటున్నట్టు బర్నింగ్ బ్రిడ్జెస్ అంత జోన్కి వెళ్ళడం కాకుండా చూడండి, మీరు ఇక్కడ వేలు తీయండి, అక్కడ మళ్ళీ అగ్రిమెంట్ మళ్ళీ మేము రెడీగా ఉంటామని చెప్పాలి. వాట్ యూ థింక్? కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని ఇప్పుడే కామ్కాసా గురించి మనం మాట్లాడాం కాబట్టి దాని మీద ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. అది భారతదేశానికి యుఎస్ కి మధ్యలో అగ్రిమెంట్ అయిన సంవత్సరం ఏది? జాగ్రత్తగా వినండి. ఏ ఇయర్ లో సైన్ చేసింది అగ్రిమెంట్ ఇండియా విత్ అమెరికా? ఆప్షన్ ఏ ఇస్ 2016, ఆప్షన్ బి ఇస్ 2017, ఆప్షన్ సి ఇస్ 2018, ఆప్షన్ డి ఇస్ 2021. మీరు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడాలన్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా మన టీం నడుపుతున్న పేజ్ ఒకటి ఉంది, ఏజుడ్ రీల్స్ అని, అక్కడ ఖచ్చితంగా పెట్టేయమంటే డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అది మన ఛానల్. అది మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చూడండి. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని గ్రూమింగ్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ కాంటెంట్ నేను మళ్ళీ తెస్తున్నాను. నేను హారిజాంటలీ వీఆర్ గ్రోయింగ్. బీ అ పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోస్లో వచ్చారంటే ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ వీడియోస్ నుంచి ఒక వాల్యూ పొందుతున్నారు, నాకు ఆ టైంని కేటాయిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇలా చూడడం వల్ల, ఈ రిటెన్షన్, ఈ వాచ్ టైం వల్ల నాకు ఎంత కొండంత బలం వస్తుంది. నాకు రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా ఇదే జియో పాలిటిక్స్ లో. ఏంటి, ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి ఏదో అన్నారు కదా, ఏంటి ఆ గొడవ? యుఎన్ లో పాకిస్తాన్ పరువు ఇజ్రాయెల్ ఎలా తీసింది? ఆ స్టోరీ ఏంటంటే అది చాలా ఫన్నీ వీడియో. అది జియో పాలిటిక్స్ మీద ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం సీరియస్ టాపిక్ నేను చూద్దాం అనుకున్నా, ఏంటి టారిఫ్లు, ఈ గొడవ అంతా ఏంటి, రీసెంట్ గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద టారిఫ్ ఇష్యూ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.